సరే ఇది చెప్పొచ్చో చెప్పకూడదు. పేరెంట్స్ కూడా చాలా ఫ్యాషనబుల్‌గా అయిపోయారు. ఫోన్స్ కొనిచ్చడం, ఐఫోన్‌లు కొనిచ్చడం పిల్లలకి. అదొక ప్రెస్టీజ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీలో నలుగురే ఉంటారు. ఎవరి ఫోన్‌లు వాళ్ళు పట్టుకొని పేరెంట్స్, ఫాదర్, మదర్ ఎవరు గోలలో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలు ఏం కంటెంట్ చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు చదువుతున్నారా లేదా అనేది అసలు మనం గమనించడం లేదు. పెద్దవాళ్ళు కూడా లేరు. న్యూక్లియర్ ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ అయిపోయింది. అవునండి. సో ఇట్లాంటిది పేరెంట్స్ కూడా అలానే తయారయ్యారు. ఫస్ట్ అక్కడి నుంచి రావాల్సింది పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలకి అవునండి. కదా అట్లా అవునండి. అవునండి. రావాల్సింది మార్పు. ఎట్లా సార్ మరి పేరెంట్స్ దగ్గర నుంచి అవేర్‌నెస్ తీసుకురావాలి అనంటే సమాజంలో ఎలా ఇంగిత అంటారు? జ్ఞానం కొరబడిన తల్లిదండ్రులు. హ్మ్. పిల్లల్ని ఎలా పెంచాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియదు హ్మ్. చాలామందికి. అవును. ఆత్మ న్యూనతాభావం కొరబడితే అలాంటి వారు కసిగా అవతల వాళ్ళని ఇమిటేట్ చేస్తారు. ఇలా ఇమిటేషన్ పెరిగిపోతుంది. ఇలా అవును. ఉంటేనే మనకి స్టేటస్సు. అవును. మన పిల్లాడిని ఎంత పెద్ద బ్రాండెడ్ స్కూల్‌లో చేర్పిస్తాయి. అవును. అక్కడ ఎన్ని ఎకరాలుంటే, యెస్. ఆ బిల్డింగ్ ఎంత పెద్దదిగా ఉంటే హ్మ్. ఆ! ఆహ్, మనకు స్టేటస్ అంత అవును. ఎక్కువ. వాళ్ళు ఎంత టెక్‌ని హైటెక్ వాడితే, మన పిల్లాడు గనక మొబైల్‌ని, ల్యాప్‌టాప్‌ని తెగ వాడేస్తుంటే హ్మ్. అన్ని అద్భుతాలు జరిగిపోతాయి. చాలా మోడ్రన్ అని రేషనాలిటీ లేనివాళ్ళు, యెస్. సైంటిఫిక్ థింకింగ్ లేనివాళ్ళు, హ్మ్. డిజిటల్ యుగంలో కావలసిన స్మార్ట్‌నెస్ లోపించిన వాళ్ళు, గొర్రెదాటు, హ్మ్. ఫ్లాక్ మెంటాలిటీ, షీప్ మెంటాలిటీ హ్మ్. ఉన్న తల్లిదండ్రులు ఎక్కువ ఉన్నారు ఈరోజు. యెస్. వాళ్ళ కడుపులో పుట్టిన పాపానికి పిల్లలు కూడా సతమతమవుతున్నారు. కొన్ని వందల మందిని నేను డీల్ చేశానండి గత 3, 4 ఏళ్లగా. ఓకే. 12, 15 నెలల వయసులోనే పిల్లాడి చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తే 3 ఏళ్ళు, 4 ఏళ్ల వయసొచ్చినా వాళ్ళకి మాటలు రావు. హ్మ్. మాట్లాడలేరు. బుద్ధిమాంద్యత వచ్చేస్తుంది. ఇందాక చెప్పాను అవును. అవును. వర్చువల్ ఆటిజం యెస్. అనేది. యెస్. ఆ మాట నేను 2022లో చెప్పాను నేను. ఓకే. అటు తర్వాత తిరుపతిలో జరిగిన చైల్డ్ సైకియాట్రిస్ట్ల ప్రపంచ సదస్సులో ఆ మాటని తొలిసారిగా వాడారు. హ్మ్. అబ్జర్వేషన్ వల్ల నేను చెప్పాను. ఇప్పుడు ఇది సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్ అయింది. టెక్నాలజీ గొప్పదని బ్లేడ్‌ని తీసుకొని గొంతు కోసుకునే తరాన్ని మనం ఏం చెప్తామండి? జాలి పడతాం. కాసేపు బాధేస్తుంది, కోపమేస్తుంది. ఎడ్యుకేట్ చేద్దాం, ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి హ్మ్. ఎడ్యుకేట్ చేద్దామని ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఓకే. సో పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. డోంట్ బ్లైండ్లీ ఇమిటేట్. అన్నీ మోడర్న్ అనుకున్నవన్నీ గొప్పదైతే ఎందుకు 20 ఏళ్లలో, 30 ఏళ్లలో పిల్లల్లో ఆటిజం సంఖ్య పెరిగిపోయింది, ఏడిహెచ్డీలు పెరిగిపోయినాయి, అలర్జీలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫ్యాటీ లివర్ డిజార్డర్తో హైదరాబాద్లో 40% పిల్లలు సఫర్ అవుతున్నారు. యెస్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 30 ఏళ్ల క్రితం వెళితే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫర్టిలిటీ క్లినిక్స్ బహుశా అమీర్పేటలో ఒకటి, ఇంకక్కడ ఒకటి అవును. ఉండేది. ఇప్పుడు సందుగొందులో చిన్న చిన్న టౌన్లో కూడా ఫర్టిలిటీ క్లినిక్లు పెరిగిపోతున్నాయి. వ్యంధత్వం, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు? ఇదేనా ఆధునికత? దీని వెనకాన ఏమి సైన్స్ ఉందో అర్థం చేసుకుని ఏం చేయాలి, వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగపడక క్రిటికల్ వివరింపదగుని పాత పద్యం, నేను దాన్ని కొద్దిగా మార్చి క్రిటికల్ థింకింగ్ పెంపొందించుకోవాలి. ఆ దారిలో సాగాలి. డోంట్ బ్లైండ్లీ ఇమిటేట్ ఎనీబడి ఇన్ ది నేమ్ ఆఫ్ మోడర్నిటీ. ఓకే. దట్ ఈస్ రియల్ డిజిటల్ స్మార్ట్నెస్.